ఫస్ట్ నా ముందు నుంచి వెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళెక్కడి నుంచి వెళ్ళు. డామేజ్, ఇది నాకు వరుదు నీకు మధ్య విషయం. మేము తేల్చుకుంటాం, ఓకే? హలో, తేల్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ. అంత క్లియర్గా చెప్పాం. ఈ పెళ్లి జరగదని మాత్రం తెలుసుకో. వరుదిని, ఏంటిది అంతా? ఐఎమ్ సారీ. వినడానికి కూడా అసహ్యంగా ఉన్న విషయాన్ని పదే పదే చెప్పాలంటే నా వల్ల కాదు. పరాయి మగాడు నన్ను వేలెత్తి చూపిస్తేనే నేను భరించలేను. అలాంటిది పెళ్లి చేసుకుంటానంటుంటే అసలు ఎంత చండలంగా ఫీల్ అవుతున్నానో మీరు అర్థం చేసుకోండి. ఇక ఈ విషయంలో నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. ఈ పెళ్లి ఆపించే బాధ్యత మాత్రం మీదే. ఏమండి, పదండి వెళ్దాం. పెళ్ళు అన్నారు, షాపింగ్ అన్నారు, కార్డ్లో అన్నారు, ఆఖరికి నా నోట్లో మట్టి కొట్టారు. కోటీశ్వరుడి ఇల్లు కదా, కోరుకున్నదల్లా తినొచ్చు అనుకున్నాను. బోర్ కొట్టినప్పుడల్లా షాపింగ్కి వెళ్ళొచ్చు అనుకున్నాను. కాలు కింద పెట్టకుండా కార్లు తిరగాలనుకున్నాను. ఆఖరికి నా మొహానికి సున్నం కొట్టారు. ఇంకెందుకు ఇక్కడ? ఆ ఎర్ర తోలుడు అక్కమిళ్ళు తాలి కడుతుంటే ఎలా చూస్తూ ఉండగలను? నా వల్ల కాదు. ఏంటే బ్యాగ్ సర్దుతున్నావేంటి? పోతున్నా. ఎక్కడికి? హాస్టల్కి. ఎందుకు? విరహ గీతాలు పాడుకోవడానికి. ఎందుకు? చదువైనా చదువుకుందామని. ఇంకా లీవ్ ఉంది కదే. క్యాన్సిల్ చేసుకుంటాను. 4 రోజులు ఆగి వెళ్ళవే, ఈ తొందర ఎందుకు? ఇంకా ఇక్కడెందుకు? ఏంటే మా మీద కోపం వచ్చిందా? మరి రాదా? అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా. పదండి బాబు. వరు, ముందు కూర్చో. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావరుదిని. బాబు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనాలి బాబు. లాభం వరుదినికి ఎందుకు? ఆయనకు వస్తే చాలు మావయ్య, అంతేగా. నాకు లాభం వస్తే వరుదినికి మాత్రం నష్టం వస్తుందా? నాకు కాబోయే భార్య కదా. బాయ్ అక్క. బాయ్ బాయ్. బాయ్ నాన్న. ముందుకు చూడండి, రోడ్డు ఉంటుంది. పక్కకు చూడకండి, రోడ్డు మీద మనం ఉంటాం. థ్యాంక్ యూ. నేనంటే నీకు ఎంత జాగ్రత్త. కార్లో నేను ఉన్నాను కదా, నాకేమన్నా అయితే మా ఆయన తట్టుకోలేరు సా. అందుకే చెప్పా. అబ్బా వరు, బోర్గా ఉంది, ఏదైనా మాట్లాడొచ్చు కదా.
మీకు బోర్ కొట్టినప్పుడల్లా మాట్లాడడానికి వేరే ఎంప్లాయీని పెట్టుకోవాల్సింది సార్. నువ్వు ఒక ఎంప్లాయీ అనుకో, ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. సైలెన్స్ భరించలేకపోతున్నాను. అలాగే సార్, తప్పకుండా మాట్లాడతాను. మ్మ్. సెమినార్లో డెమో ఇవ్వడానికి మనకున్న మెటీరియల్ అంతా పేపర్ మీదే ఉంది సార్. యాక్చువల్గా అయితే చిన్న ప్రొజెక్షన్ అరేంజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మోర్ ఇంపాక్ట్ గా ఉండేది సార్. అయినా నో ప్రాబ్లం సార్, ఐ కెన్ మేనేజ్. మన ప్రోడక్ట్ ఎంత క్వాలిటీతో మ్యానుఫ్యాక్చర్ అవుతుందనేది చెప్పడమే కదా. నేను పూర్తి టెక్నికల్ టర్మ్స్ తో టెక్నాలజీని చాలు, నీ సైలెన్సే బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇక ముందెప్పుడు బాగుండే సైలెన్స్ ని మీరు కోరుకోండి, ఓకే? మాట్లాడితే ఇంకా బాగుంటుంది. సెమినార్ లో డెలిగేట్స్ ఏ స్టేట్స్ నుంచి వస్తున్నారు సార్? వాళ్ళందరికీ టీలు, టిఫిన్లు, భోజనాలు, అకామిడేషన్ ఇవన్నీ ఏ హోటల్లో అరేంజ్ చేశారు? వరు, ఈ మాటలు కాదు, ఇంకా ఇంకా ఏదైనా మాట్లాడావు. వైజాగ్ లో వాయుగుండం తీరం దాటిందంట సార్. అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడొచ్చంట. ఈదురు గాలులతో చెట్లు పడిపోయి, కరెంటు స్తంభాలు, కేబుల్ కనెక్షన్లు పడిపోయి, కరెంటు పోయి, టీవీలు మూగబోయి, హైదరాబాద్ రోడ్ల మీద కార్లు మానేసి పడవలు వేసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా రావచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది సార్. నేను వెదర్ రిపోర్ట్ అడగలేదు వరు. మీకిప్పుడు ఖచ్చితంగా సైలెన్సే బాగుంటుందని కన్ఫర్మ్ అయి ఉంటుంది కదా సార్? లేదు, సౌండే బాగుంటుందని అర్థమైంది. ప్లీజ్ సౌండ్ తగ్గించండి. సౌండ్ తగ్గించండి. అబ్బా! తగ్గించండి. ఎక్కువ సైలెన్సే కాదు, ఎక్కువ సౌండ్ కూడా భరించలేమని అర్థమైందా? చలిగా ఉందా? లేదు సార్. ఆకలిగా ఉందా? లేదు సార్. మరి ఏంగా ఉంది? మా ఆయన నాకు బాగా గుర్తొస్తున్నారు సార్. కాసేపు మర్చిపోయేలా చేస్తా. సార్, మెల్లగా వెళ్ళండి సార్. స్లోగా పోనివ్వండి. అబ్బా, 80 దాటితే నేను పానిక్ అయిపోతా. 80 దాటకపోతే నేను పానిక్ అయిపోతా. మీకు ఛీ!